ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఇది అందరికీ తెలిసిన పదం అండ్ చాలా మంది రూరల్ ఏరియాస్ లో పల్లెటూర్లలో అందరూ చేయించేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత పీసీఓడి పేషెంట్స్ కి చేస్తారనమాట ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్. ఇది చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు మేడం, అందుకని చేయించుకున్నాం అంటున్నారు. సో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేశాక కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుందా? అది మనం చెప్పలేమండి. ఎందుకంటే డ్రిల్లింగ్ చేయడం వల్ల 100% ప్రెగ్నెన్సీ ఏమీ రాదు. డ్రిల్లింగ్ ఎందుకు చేస్తాము, అసలు యాక్చువల్గా ఎవరికి చేయాలి అని అంటే ఇన్ కేసు పీసీఓడి పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా మందులకి రెసిస్టెంట్గా ఉండి ఫాలికల్ కనుక డెవలప్ అవ్వక హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డ్రిల్లింగ్ చేస్తాం. సో డ్రిల్లింగ్ చేసిన వెంటనే పీసీఓడి ఏమి క్యూర్ అయిపోదు, కొంత కంట్రోల్ అవుతుంది. సో ఈవెన్ ఆఫ్టర్ ఓవేరియన్ డ్రిల్లింగ్ మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయితేనే సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఏమి క్యూర్ కాదు, ఇట్ జస్ట్ కంట్రోల్స్ ద పీసీఓడి. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో పాటుగా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.